హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయ్యో కట్టెలు కొడతాండి ఇక పనిలో మునిగిపోయావా? హాయ్ చెప్పు. అయ్యో ఏంటి కొట్టినావా అంతగానో దమ్ము తీస్తాను? నువ్వు కొట్టిన కట్టెలు అవి చూపెట్ట బా. అబ్బా ఇవన్నీ అయ్యాయి చింతమండలు అవన్నీ. అయ్యో కొట్టినాయి గీయే ఫ్రెండ్స్ చూడండి. వీటికి కూడా దమ్ము వస్తుంది షాడోలు అవి కట్టెలు కొట్టక. హాయ్ చెప్పవి. మీరు జామ చెట్టు కింద మంచిగా రెస్ట్, చల్లగా గాలి వస్తుంది ఫ్రెండ్స్ మంచిగా. హాయ్ చెప్పత్తమ్మా. హాయ్ ఫ్రెండ్స్. నువ్వేం చేస్తానో చెప్పు. చెట్ల సందులు ఉన్నావు, నాకైతే కానొత్తలేదు నువ్వు. అయ్యో పూల చెట్లు అన్ని ఖరాబ్ అయినాయి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఏంది షో చెట్లు కదా అత్తమ్మ. ఈ షో పూలు అయితే ఇట్లా పూతాయి ఫ్రెండ్స్, పింక్ కలరు. అట్లాంటివి ఇగో ఈడ కూడా ఉండేనట. ఇగో ఇవన్నీ అయితే మొత్తం పెంకలు కూలి చెట్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి అసలే. ఇగో ఇవన్నీ పడిపోయినాయి అన్నమాట. ఇట్లా ఇంకో ఇట్లా పెట్టింది ఆ నుంచి ఇడికి, అవేమో గాలికి పడిపోయినాయి. చీమలు ఉంటాయి మరి చూసుకో. యాప చెట్టు కొట్టేసిన మండలి ఇయ్య అత్తమ్మ. యాప చెట్టు కొట్టేసిన మండలి ఇయ్య. యాప చెట్టు అయితే ఈ మధ్యలోనే కొమ్మలు అయితే నరికిచ్చిందండి చూడండి. ఆ కట్టెలా నేను ఇయ్యేమో అనుకున్నా. అవునవును చల్లగా వస్తుంది గాలి. చిన్నగా ఒక్కొక్కటి తీరా అదే. అవి అవి ఓపెన్ చేయనా అమ్మ? ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని ఉంది వాళ్ళకి. డ్రెస్సులే అదే పార్సిల్, అది అట్టనే ఉంచుతాను. నిన్న మొన్నటి నుంచి అంటుంది, అది నిన్నటి నుంచి అంటుంది. కట్టా ఓ చాలు ఏం కాదు ఉండని. అత్తమ్మ ఇటు చూడు, అయినా పెద్దనే ఉండాలి కదా కట్టెలు. చిన్న చిన్నగా ఉంటే మంచిగా ఉండవు. పక్కా పెట్టేసి ఏం కాదు. అదే చిన్నగా ఉండొద్దు, మన పొయ్యిలక ఏమన్నా పెద్దవంట కదా కొద్దిగా. తీయండి అమ్మా, ఓపెన్ చేయండి ఇక. అయ్యో కొట్టుకున్నదే సరిపోతుంది ఇల్లది చిన్నది. నిన్ననే ఓపెన్ చేయాలని కొద్దిగా చింపిరు. చింపొస్తుందా? తీయండి తీయండి, ఓపెన్ చేయండి. ఏమో ఎలా వచ్చినాయో ఏమో ఫ్రెండ్స్. ఈ డ్యామేజ్ ఇట్లా ఉంటే మాత్రం మళ్ళీ వాపస్ ఇచ్చుడు ఉంటుంది. ఒకళ్ళకేమో పింక్, ఒకళ్ళకేమో ఎల్లో. నిలబడు, ఇటు చూపెట్టండి అమ్మ. అమ్మ సైజ్ అయితే సరిపోతుంది కావచ్చు. అమ్మ పెద్దనే అయ్యేటట్టుంది. వద్దు వద్దు, చూపెట్టి ఇటు ఇటు చూపెట్టమ్మా. అమ్మ పెద్దగా అయితే ఏంది డ్రెస్సులు ఏ? బాగున్నాయమ్మా. ఏమైనా డ్యామేజ్ ఉందా చూడండి. మరి ఎవరిదేదో మరి నెంబర్స్ చూస్తే అర్థమవుతుంది. నీది 32ఏనా? రెండు 32 ఉన్నాయే. అయితే సేమ్ సైజే వచ్చినాయి. అలా మంచిగా వస్తుంది.
ఓకే బాగున్నాయి. బాగున్నాయి. ఓకే ఇక మడత పెట్టి మళ్ళీ అందులో పెట్టేయండి ఇక. ఓకే అవును మెత్తగా ఉన్నది ఫ్రెండ్స్, క్లాత్ కూడా పర్లేదు మంచిగానే ఉంది. అయిపోయిందా? ఈ ఇంట్లో పనులు అయితే ఇక ఆయన కాడికి అయితే అయినాయి ఫ్రెండ్స్. ఈరోజు ఇక సరుకులు అయితే రాసిన అనమాట. రేపటి వరకు అయితే ఇక ఏమేమి దేవాలో అయితే ఇందులో మొత్తం రాసిన, అంతవరకు అయితే పట్టుకొని వస్తారనమాట. గూడూరు అయితే వెళ్తున్నారు ఇప్పుడు. సరేనా, పట్టుకొని రండి ఇక. అందులో ఉన్న కాడి పట్టుకరండి. టెంట్ గూడూరులో దొరుకుతుందా? ఏడా ఈడ దొరుకుతుంది. ఓకే మరి. కోతులా ఏడున్నాయి? వామ్మ చెట్టు మీద అయితే ఫుల్ కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. అగో చెట్టు మీదనైతే ఫుల్గా ఉన్నాయి. పెద్ద చెట్టు కదా. ఇటువైపు అయితే ఇక మొత్తం చిగురు వరకు అయితే తెంపేసిండు ఫ్రెండ్స్. మళ్ళీ ఇగురు వస్తే మళ్ళీ కొమ్మలు లెక్క మళ్ళీ అయితే అనేసి. ఏంటిదమ్మా? మరి జాగ్రత్తగా ఉండండి. చెరొక్క కర్ర పట్టుకొని అయితే రెడీగా ఉన్నారు. అయితే దూకుతుంది చూడది. అమ్మా అట్ట దూకుతుంది ఫ్రెండ్స్ రేకుల మీదకి. అంత దూరం నుంచి దూకితే ఎందుకు పగలవు చెప్పండి ఇక. అందుకని ఈ రేకులన్నీ పగిలిపోయినాయి కదా. ఇక బజార్కి అయితే పోయారు ఫ్రెండ్స్. గూడూరు అయితే వెళ్ళిరు అనమాట సరుకులు తీయడానికి అయితే. ఇక వాళ్ళు వచ్చేలోపు అయితే ఇంట్లో పని అయితే చేసుకోవాలా. ఇక అత్తమ్మ అయితే జుట్లు వేసింది పిల్లలకి. గులాబీ పూలు ఉన్నాయంటే చెట్లకి, అందుకే ఇక చెరొకటి అయితే పెట్టింది. బాగా పూసినాయి పూలు అయితే మంచిగా. పొద్దున పెట్టుకుంటే మంచి ఫ్రెష్గా ఉంది నువ్వు పూలు. ఈ టైం అయింది. పొద్దున్నే చెప్పిన మొక్కలు కడుక్కోవాలని చుట్టేసుకొని పూలు పెట్టుకోరన్నా. ఎందుకంటారు? ఇంక నీ టీ పెడతాయి ఇక. టీ తాగుదాం. మాకు టీ మీద కూడా ఉందా? కోతుల మీదే ఉంది ఆలోచన. అమ్మ పాలు తాగండి మీరు. అమ్ము నాన్న పాలు తెచ్చింది. పాలు అన్నీ అట్నే ఉన్నాయి. బర్రెపాలా? బర్రెపాలే మరి. పోస్తా, కప్పులో పోస్తా. చేరుకొని తాగండి. ఏం కూర వండుతారు ఇప్పుడు? పాటలు బండి. ఆలుగడ్డ టమాటో వండుతాను. అతమేమో పొట్టు తీస్తాను. ఆలుగడ్డ ఉల్లిగడ్డనే అది. ఇంతసేపు ఆలుగడ్డ తీసిందే. నన్ను పిచ్చిదాన్ని చేస్తారు ఎందుకే. బజారుకు పోయి అయితే బియ్యమును కూరగాయలు అయితే పట్టుకొని వచ్చారు ఫ్రెండ్స్. బియ్యం ఎల్లుండి దాని ప్రోగ్రామ్ సరిపోయి అన్ని బియ్యం ఉన్ను. మళ్ళీ ఇవాళ రేపటి మందం అయితే కూరగాయలు అయితే పట్టుకొని వచ్చినాం. రేపు మళ్ళీ మన కాడ సంత ఉన్నది. ఆ సంత పోయి మిగతా సరుకులను కూరగాయలు ఇంకేమేమి కావాలో అవి పట్టుకొని రావాలి. మళ్ళీ రేపు పోవాలి కదా. బుధవారం గూడూరు సంత. అంగడి మంచిగా ఉంటుంది కదా అత్తమ్మ. బయట ఏ కూరగాయలు కొనాలన్నా రేటు పిచ్చి రేటు ఉంటుంది. రేపు పొద్దున అయితే ఇంట్లో అయితే మామూలుగా ఇంతకుముందు నెల పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. అదైతే రేపు పెట్టుకుంటాం అనమాట. ఎల్లుండి అయితే సంవత్సరికము, గురువారం రోజు. రేపు మాసికం, ఎల్లుండి సంవత్సరికము. నెల మాసికం రేపు, ఎల్లుండి సంవత్సరికం అనమాట. అయితే రేపు పొద్దున అయితే చేస్తాము. ఇక చుట్టాలకు అందరికైతే ఫోన్లు అయితే చేసి చెప్పేసినాం ఫ్రెండ్స్. పొద్దునే అయిపోయింది అనమాట. ఇక వచ్చే వాళ్ళు కొంతమంది రేపు వస్తారు, కొంతమంది ఎల్లుండి వస్తారు అనమాట. ఇక ఏమేమి తెచ్చినా అయితే చూపెడతా కదా. ఇక అత్తమ్మ కొన్ని పోతుంది కానీ ఈ రూమ్లో అయితే, ఆ రూమ్లో అయితే లైట్ లేదు ఫ్రెండ్స్. అందుకే రేపైతే పెడతాడు అనమాట. లైట్ కూడా కొనుక్కొచ్చేసా. ఫ్లాష్ ఆన్ చేసుకో, కొంచెం కనబడదు, క్లారిటీ ఉండదు. లైట్ కొనుక్కొచ్చి అయితే ఇక్కడ పెట్టాను అనమాట. రేపు ఫిట్ చేయాలి. రావడమే చీకటి అయింది అనమాట ఇంటికి. ఇందులో అయితే బల్బు పోయింది ఫ్రెండ్స్. కరెంట్ కనెక్షన్ కూడా సరిగ్గా లేదనమాట. అందుకని ఇక బోర్డు కూడా మంచిగా సరిగ్గా చేసి ఈ ట్యూబ్ లైట్ అయితే ఇందులో పెడతాడు అనమాట. ఇక 2 బియ్యం బస్తాలు అయితే ఇవ్వనమాట. ఇక
కూరగాయలు వచ్చేసి ఇక ఆలుగడ్డలును ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా ఇవైతే పట్టుకొని వచ్చిండు. ఇక మిగతా అయితే రేపు వేస్తాడనమాట. వెళ్తే నేను కూడా వెళ్తే మాత్రం సంత అయితే వీడియో తీద్దాం అనుకున్నా. మన దగ్గర సంత ఎలా ఉంటుందో తీయాలని ఉండే. ఎప్పుడైనా ఇక అక్కడే తీసేదాన్ని కదా మనకు సంతలో. ఇక్కడ గూడూరు సంత ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నా. ఒకవేళ వెళ్తే కనుక తీస్తా. పొద్దున ప్రోగ్రామ్ ఇంట్లో అయిపోతే మొత్తం ఇదంతా అయిపోతే పనులన్నీ మధ్యాహ్నం మళ్ళీ అయిపోతే సాయంత్రం వరకు అయినా వెళ్ళి సరుకులు తేవాలి. ఇంకా సరుకులు అయితే తేవలేదు. సరుకులు తెచ్చి ఇవన్నీ అయితే ఇంకా మిగతా పనులు అయితే చూసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా వీడియోస్ అయితే వస్తాయి, మిస్ కాకుండా అయితే చూడండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే.